హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈరోజు కొన్ని నోటిఫికేషన్లు అయితే రావడమే జరిగింది. సో నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. సో ఇంకా లేటెస్ట్ ఇంకా ఏ వీడియోస్ చేయాలన్నా కూడా సో నాకు మోటివ్గా ఉంటుంది. సో లైక్ చేయండి. సో మనం నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కలాం టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ఎంసీ అంటే మిషన్ ఆపరేటర్. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ ఆర్ పాస్ ఆర్ ఫెయిల్ టు ఎనీ డిగ్రీ అనమాట. ఓకేనా. ఇక్కడ జెండర్ చూసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 35 years అయితే ఇచ్చారు. శాలరీ చూసుకుంటే 7,000 to 10,000. వేకెన్సీ అంటే 200 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి మిషన్ ఆపరేటర్ అండ్ క్వాలిటీ ఇన్వెస్టిగేటర్ అండ్ ఆన్ లూమ్ చెకర్స్, తర్వాత క్వాలిటీ ఇన్ఛార్జ్, తర్వాత డైయింగ్ ఎంసీ అంటే మిషన్ ఆపరేటర్ అనమాట, తర్వాత రోల్ డోఫర్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి కలాం టెక్స్టైల్స్ లిమిటెడ్లో మనకి జాబ్ రోల్స్ అనేది ఉన్నాయి అన్నమాట. ఓకేనా. మీరు 10th to ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అనేది. వేకెన్సీ అయితే ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 7,000 to 10,000. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. తర్వాత వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే అద్దంకి విలేజ్. ఓకేనా. అద్దంకి విలేజ్, కున్కుపాడు మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. నెక్స్ట్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఇంక్రిమెంటల్ విల్ ఎవ్రీ 3 months అప్ టు 1 year. ఇప్పుడు మనకి 3 years అంటే ఎవ్రీ 3 monthsకి ఇంక్రిమెంట్ అయితే చేస్తారు శాలరీ అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్పెషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై కలాం టెక్స్టైల్స్ అనమాట. ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళదే అనమాట. ఇక్కడ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏపీఎస్ఎస్డిసిలో మనం రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఏపీఎస్ అంటే డిఎస్డిఓ వాళ్ళు మనల్ని సెలెక్షన్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు, సాఫ్ట్ స్కిల్స్ వాటి మీద 3 months అనేది. తర్వాత మనకి రిక్రూట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 3 months అనేది ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత లొకేషన్ చూసుకున్నట్టయితే అద్దంకి. నెక్స్ట్ ఇదేంటి సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మనకి సర్టిఫికేట్ అయితే ఏపీఎస్ఎస్డిసి నుంచి కలాం టెక్స్టైల్స్ నుంచి అయితే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. తర్వాత ఇక్కడ ఎవరైతే కంప్లీట్ చేశారో 3 months ట్రైనింగ్ వీళ్ళైతే రిక్రూట్ అయితే కంపెనీలో జాయిన్ అయిపోతారు. ఓకేనా. ఇక్కడ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ బై కలాం టెక్స్టైల్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ చూసుకున్నట్టయితే ఓపెన్ అయినాయి 21/12/2020తో లాస్ట్ అనమాట. అప్పుడు దాకా మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెనింగ్ అయితే ఉంటాయి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు. నేను ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈజీగా చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్టయితే మెజోర్ కంపెనీ ఇన్ కర్నూలు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రైనీ అనమాట. జాబ్ రోల్ అయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. తర్వాత బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్. ఓకే. పాస్డ్ అవుట్ ఇయర్స్ చూసుకున్నట్టయితే 2019 to 2020. ఇక్కడ ఏజ్ అయితే 21 to 25 years అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్సే ఓన్లీ అనమాట జెండర్. తర్వాత శాలరీ చూసుకున్నట్టయితే 12,000 to 14,000. వేకెన్సీ అయితే 10 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ట్రైనీ అనమాట. ట్రైనీలో డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట క్వాలిఫికేషన్. తర్వాత పాస్డ్ అవుట్ ఇయర్ చూసుకున్నట్టయితే సేమ్ అనమాట 19 to 20. బ్యాచ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 20 సేమ్ ఇయర్ కూడా అంతే. ఏజ్ కూడా 21 years నుంచి 25 years లోపు ఉండాలి. అండ్ జెండర్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. అంటే ట్రైనింగ్ శాలరీ చూసుకున్నట్టయితే ట్రైనింగ్ అనమాట. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇస్తారు. తర్వాత 3 అయితే వేకెన్సీ అయితే ఉంది. సేమ్ ట్రైనింగ్ ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్, ఐటీఐలో ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు సేమ్ ఇయర్ 19 to 20. అండ్ ఏజ్ చూసుకున్నట్టయితే 21 to 25 years ఉండాలి. అండ్ జెండర్ అయితే మెయిల్. ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత 3 అయితే వేకెన్సీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ అండ్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనమాట. బీటెక్ ఆర్ ఎంఎస్సి. ఓకేనా. ఇక్కడ వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే కర్నూలు. బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఈఎస్ పిఎఫ్ఐ ఉంటాయి. సేమ్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇంకా సేమ్ అనమాట. రిజిస్టర్ అవ్వాలి. తర్వాత సెలెక్షన్ చేస్తారు.
సెలెక్షన్ చేసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు రిక్రూట్ అవుతారు కంపెనీలో. ఓకేనా. ఇక్కడ ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట, ట్రైనింగ్ ఏం లేదు, డైరెక్ట్గా రిక్రూట్ అయిపోతారు. ఇక్కడ మనకి ట్రైనింగ్ లొకేషన్ చూసుకున్నట్టయితే కర్నూలు. ఓకేనా, కర్నూలు అయితే ట్రైనింగ్ లొకేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ట్రైనింగ్ కోర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తారు ట్రైనింగ్లో. తర్వాత కంపెనీ నుంచి మనకి సర్టిఫికేట్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే కంప్లీట్ చేస్తారో ట్రైనింగ్ అనేది వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. ఓకేనా. తర్వాత రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ అంటిల్ 25/12/2020. 25 దాకా లాస్ట్ డేట్ ఉంది. 25 దాకా రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్గా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్టయితే మనకి ప్రకాష్ అగ్రో ఇండస్ట్రీస్ అనమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ఫిట్టర్, వెల్డర్, మిషన్ ఆపరేటర్ అండ్ ఎలక్ట్రీషియన్ అనమాట. జాబ్ రోల్స్ అయితే 4 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఐటీఐలో ఫిట్టర్, మెకానికల్, వెల్డర్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అనమాట. ఓకే. పాస్డ్ అవుట్ ఇయర్ చూసుకున్నట్టయితే 2016 to 2020 వాళ్ళు, అంటే 2016 నుంచి 2020 దాకా పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత జెండర్ చూసుకున్నట్టయితే మెయిల్, శాలరీ చూసుకున్నట్టయితే యాజ్ పర్ ఇండస్ట్రీ నార్మ్స్ అనమాట. ఓకే. వేకెన్సీ అయితే 15 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో టెక్నికల్ రౌండ్ ఉంటుంది ఇంటర్వ్యూలో, ఇంక్లూడింగ్ రిటన్ టెస్ట్ అనమాట. అండ్ వైవా అండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. తర్వాత వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే మధుకూర్ రోడ్, ఇక్కడ మధుకూర్ రోడ్, ప్రొద్దుటూరులో అయితే మనకి వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. తర్వాత బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే పిఎఫ్, ఈఎస్ఐ ఉంటాయి. సేమ్ ప్రాసెస్ అయితే మనకి సేమ్ అనమాట. ఓకేనా, ప్రాసెస్ సేమ్. అండ్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సారీ, సేమ్ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్. ఓకే, రిజిస్ట్రేషన్స్ డేట్ అనేది ఏమి ఇవ్వలేదు. సో రిజిస్ట్రేషన్స్ ఓపెనింగ్ అయిపోయినాయి. సో ఈ లింక్లో మీరు ఓపెన్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. మీకైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. కనుక్కొని మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏపీఎస్ఎస్డిసి డసల్ట్ సిస్టమ్స్ జాబ్ మేళా. ఓకే, జాబ్ మేళా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకున్నట్టు కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే సినర్జీ గ్లోబల్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్, సిఎన్సి మిషనింగ్. ఓకేనా. అండ్ సిఎన్సి మిషనింగ్ అంటే సిఎన్సి మిషనింగ్ ఆపరేటింగ్ చేయాలి. ఓకే. లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్. అండ్ శాలరీ చూసుకున్నట్టయితే 1.44 to 1.80 per annum, అంటే సంవత్సరానికి 1,44,000 నుంచి 1,80,000 దాకా ఇస్తారు. తర్వాత పొజిషన్స్ అయితే అంటే వేకెన్సీ అయితే 6 అయితే వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్టయితే రాక్ టెక్ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్, సేమ్ సిఎన్సి మిషనింగ్ అనమాట. ఓకేనా, హైదరాబాద్ అనమాట. ఇది సేమ్ శాలరీ చూసుకున్నట్టయితే సేమ్ ఉంది, 6 అయితే వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి యూఐ పైప్ ఫిట్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ప్రొడక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట, హైదరాబాదు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే శాలరీ సేమ్ 1,44,000 నుంచి 1,80,000 దాకా శాలరీ అనేది ఇస్తారు. 6 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే TUUV క్వాలిటీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్. జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ అనమాట. సేమ్ శాలరీ, ఇక్కడ 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నేమ్, సేల్స్ అండ్ సర్వీస్, బెంగళూరులో అనమాట. సేమ్ శాలరీ, 6 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ సర్వీస్ హైదరాబాద్. ఓకేనా, సేమ్ 6 అయితే వేకెన్సీ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ. ఓకేనా, ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే బీటెక్ మెకానికల్ వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ అనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్లో మనకి నేను ఈ లింక్ అయితే ఇస్తాను, మీరు చూసి ఎవరైతే బీటెక్ మెకానికల్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి
స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఎట్ అనంతపూర్ డిస్టిక్. ఓకేనా, SSGM కన్సల్టింగ్ సర్వీస్. ఇక్కడ మనకి కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే AEGIS. ఓకేనా, ఏజీఎస్. ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే వాయిస్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్ టు గ్రాడ్యుయేషన్. శాలరీ చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్కి అయితే 13,000, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి అయితే 15,000. ఇక జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాయిస్ SSC ఇంటర్ టు గ్రాడ్యుయేషన్. ఇక్కడ ఫ్రెషర్స్కి అయితే 8,000 అండ్ ఎక్స్పీరియన్స్కి అయితే 10,000 అనమాట. తర్వాత టెలి పర్ఫార్మెన్స్ సేమ్ వాయిస్ అంటే మనం ఫోన్ చేసి మాట్లాడడం అనమాట, అట్లాంటిది. తర్వాత గ్రాడ్యుయేట్. సో ఫ్రెషర్స్కి అయితే 13,500 అండ్ ఎక్స్పీరియన్స్కి అయితే 20,100. తర్వాత మనకి నెక్స్ట్ ఆల్ట్రిస్ట్ టెక్నాలజీస్. ఓకేనా, ఇంటర్ టు గ్రాడ్యుయేషన్ 10,500 ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి అయితే 15,000. ఇక్కడ అపోలో ఫార్మసీ అయితే ట్రైనింగ్ అసిస్టెంట్ ఫార్మాకిస్ట్. ఓకేనా, ఫార్మాకిస్ట్. ఓకే, ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అంటే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్ టు గ్రాడ్యుయేషన్ ఎక్సెప్ట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోకూడదు. ఎవరంటే బీటెక్, ఐటీఐ, డిప్లొమా, MBA, BHM వాళ్ళు. ఓకేనా, వీళ్ళైతే అప్లై చేసుకోకూడదు. బీఫార్మసీ అండ్ ఎంఫార్మసీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్కి అయితే 9,800 అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి అయితే 20,000 అనమాట. తర్వాత ఫ్లెక్స్ కంపెనీ సెల్ పాయింట్ అసెంబ్లీ హెల్పర్స్. ఓకేనా, SSC ఆర్ ఇంటర్ టు గ్రాడ్యుయేషన్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్కి అయితే 14,400 ఇస్తున్నారు. ఇక్కడ ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 35 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జెండర్ చూసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్, శ్రీ సిటీ, AP. ఓకేనా, డ్రైవ్ డేట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 21/12/2020 అండ్ 22 అంటే 2 రోజులు అయితే జరుగుతుంది. 21, 22 మనకి డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తారు. 21వ తారీఖు ఎక్కడంటే నాలండ్ల డిగ్రీ కాలేజ్, అనంతపూర్ అనమాట. తర్వాత 22వ తారీఖు శ్రీ సాయి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, గుంతకల్. ఓకేనా, సో రిజిస్టర్ ఇక్కడ మనకి రిజిస్టర్ లింక్ అయితే ఇచ్చారు. ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్లో మనకి మీరు రిజిస్టర్ అయితే చాలు అనమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చినా మీకు ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే టెక్ తమైనా సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, రిక్రూట్మెంట్ డ్రైవ్ అనమాట. ఓకే, ఇక్కడ జాబ్లు చూసుకున్నట్టయితే ట్రైనింగ్ అండ్ ప్రాసెస్ అసోసియేట్ అండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ. జెండర్ చూసుకున్నట్టయితే మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ చూసుకున్నట్టయితే బిలో 28 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ చూసుకున్నట్టయితే 10,000 to 12,000 per month అనమాట. ఓకేనా, తర్వాత వేకెన్సీ 30 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే గ్రూప్ డిస్కషన్ అండ్ HR ఇంటర్వ్యూ. తర్వాత షిఫ్ట్ చూసుకున్నట్టయితే నైట్ షిఫ్ట్ 7:30 to 4:30 AM. ఇక్కడ వెన్యూ చూసుకున్నట్లయితే అవంతి ఇంజనీరింగ్ కాలేజ్, తగరపు వలస, విశాఖపట్నం. ఓకేనా, అక్కడ ఇంటర్వ్యూ అనేది జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి 22/12/2020 కన్నా మనకి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్, తగరపు వలసలో మనకి ఈ ఇంటర్వ్యూ అయితే జరుగుతాయి. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ అయినాయి. ఈ డిస్క్రిప్షన్ కనుక మీరు ఓపెన్ అయ్యి చేసుకోవచ్చు, రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. నేను లింక్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. రిపోర్టింగ్ టైం చూసుకున్నట్టయితే 9 కల్లా, అంటే మార్నింగ్ 9 కల్లా మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఇవి మనకి వచ్చిన నోటిఫికేషన్స్. ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇచ్చే లైక్ ఇస్తే కనుక ఇంకా మోటివ్గా ఉంటుంది. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే,
లైక్ చేయడం వల్ల ఇంకా మోటివ్గా ఉంటుంది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ బాగా చేయడం అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.